విఎస్ న్యూస్కి స్వాగతం. మహనీయుల స్ఫూర్తి ఆశయాలతో ముందుకు సాగాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె సేవలను కొనియాడారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు లింగే నాయక్, సుధీర్, డిఈఓ రేణుకాదేవి, జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు భవిష్యత్తు తరాల నిమిత్తం ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఇందులో భాగంగానే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలను అరికడుతూనే మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కర్తలని కలెక్టర్ కొనియాడారు. మహిళలకు విద్య ద్వారానే సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతారనే సదుద్దేశంతో 1848 సంవత్సరంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను నెలకొల్పి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తిని పొందిన సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. సమాజంలో ఎలాంటి వివక్షకు తావునీయకుండా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని సూచించిన సావిత్రిబాయి పూలే కలలను నెరవేర్చవలసిన బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొన్ని విషయాల్లో వివక్షకు గురవుతున్న క్రమంలో వాటిని రూపుమాపాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జయసుధ, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, డిపిఆర్ఓ చెన్నమ్మ, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సత్తార్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ ఫూలేస్ అంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వాళ్ళు ఒక బడిని సెలెక్ట్ చేశారు. బడి ఉంటే దాంట్లో ప్రతి వర్గం నుంచి, ప్రతి మతం నుంచి, ప్రతి జెండర్ నుంచి మేల్ ఫీమేల్ డిఫరెన్స్ చేయకుండా, ఏం డిఫరెన్స్ చేయకుండా యూనివర్సల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. ఆ యూనివర్సల్ ఎడ్యుకేషన్ తోటినే మాత్రమే మనం మా సమాజాన్ని ఏదో చేంజ్ చేయగలము అని తీసుకుని వచ్చారు. ఇంతకు ముందు సుధీర్ గారు అన్నట్టుగా చేసి డిఓ గారు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ బస్తాల్లో ఒక 2-3 చీరాలు ఎక్కువ తీసుకుని పోయేది. ఎప్పుడైనా వాళ్ళు ఊరి నుంచి పోతూ ఉంటే సమాజం ఎప్పుడు జూ లాగానే ఉంటుంది. మన సమాజం చాలా తక్కువ మంది ఉంటారు, మనకి పైన లాంచ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది కింద లాక్కునే వాళ్ళు ఉంటారు. సో ఆమె కూడా మనం మంచితనం చేస్తున్నాము, సొసైటీకి ఒక స్కూల్ పెట్టున్నాము. ఆమెకి వారికి సపోర్ట్ చేసిన బదులు వారికి యూస్ టు త్రూ కౌట్ అనమాట, బురదలు పెట్టేది ఏదో చేసేది పాపం. కానీ అప్పుడు వాళ్ళు తగ్గలేదు. అంత విద్రోహి ఉంటే కూడా సమాజం కావచ్చు, వారి ఫ్యామిలీ కావచ్చు, షీ స్టిల్ ఫాట్ లైక్ అ వారియర్. దట్ టు ఫర్ అ డ్రీమ్. సొసైటీకి ఒక కళ తరుపుని ఆమె డ్రీమ్ చూశారు. దట్ మన సొసైటీలో ఉండాలి వితౌట్ ఎనీ డిస్టింక్షన్, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఆ స్కూల్ కొనసాగారు. 1848లో ఫస్ట్ బడి పెట్టారు. ఆ తర్వాత 1852లో ఇంకా 2 బడి స్టార్ట్ అయ్యింది. మెల్ల బడి అయినాయి. సో ఇప్పుడు మనం అనుకుంటాము మనం ఏం స్థితిలో ఉన్నాం. 200 గర్ల్స్ ఉన్నారు. చాలా కష్టాలతోటి వచ్చింది అనమాట, ఆ చరిత్రతోటి వచ్చింది. ఇప్పుడు మనం ఏదో సమాజంలో ఇంకా సమాజంలో డిస్క్రిమినేషన్ తగ్గలేదు, ఇంకా చాలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. మేనిఫెస్టేషన్స్ మారిపోయినాయి, రూపాలు మారిపోయినాయి, కానీ ఇంకా ఉన్నాయి. సో మనము కూడా వారితో ఒక స్ఫూర్తిగా తీసుకుని, వారికి ఒక ఆదర్శంగా తీసుకుని ఖచ్చితంగా కొట్లాడాలి. అండ్ ఆ సమాజం వారు ఆ రోజు కలిగిన కళ ప్రకారం మనం ఇంకా అది ఖచ్చితంగా పూర్తి చేయాలి, చేస్తాము అని ఒక ముందుగా పోతూ ఉంటారు. గర్ల్స్ కెన్ చేంజ్ ఆల్వేస్ ద హౌస్. మనం కాదు చాలా పెద్ద గొప్ప ఆదర్శవాది చెప్పిపోయారు. ఒక ఇంట్లో ఒక చదివిన అమ్మాయి ఉంటే ఫుల్ హౌస్ చేంజ్ కాకపోతుంది. బికాస్ ఫ్యూచర్లో దే విల్ బికమ్ మదర్, సిస్టర్, డాటర్, దే కెన్ చేంజ్ ద హౌస్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ కొద్దిగా మనం 170 years పాత ఉన్న ఇండియా తోటి పోలిస్తే ఇప్పుడు మనకు చాలా ముందుగా వచ్చింది. కానీ రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక పోయట్ ఉండేది, ఆయన చెప్పారు మైండ్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అన్నమాట. సో మనం చాలా దూరం వచ్చాము, కానీ ఇంకా చాలా దూరం పోవాల్సిన ఉంది. సో డెఫినెట్లీ స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇంకా ముందుకు పోతాము, ఇంకా సాధిస్తాము. అందరికీ విమెన్ టీచర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద గర్ల్స్ స్టూడెంట్స్ స్పెషల్లీ హూ ఆర్ దేర్, ఐ విష్ యూ వెరీ వార్మ్ greetings on this day. Future లో మీరు కూడా you should fight for the right and justice
సింగిల్ పర్సన్, వన్ సింగిల్ గర్ల్, వన్ సింగిల్ బాయ్ కెన్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ హిస్టరీ. మనం కూడా చూసాము మన దేశాల్లోనే చాలా గొప్ప గొప్ప ఆదర్శవాదులు, మహాత్మా గాంధీ కావచ్చు, పూలేస్ కావచ్చు. సో అందరితో ఈ స్ఫూర్తిగా తీసుకుని ముందుకోవాలి, గట్టిగా చదవాలి, మన ఊరికి, మన ప్రాంతానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకుని వస్తారు, తీసుకుని రావాలి. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, 10 years మీరు మీ కెరీర్లో సెటిల్ అవుతారు. ఎక్కడ ఉన్నా సరే, నేను ఎక్కడ ఉన్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు ఎప్పుడు నాకు వచ్చి కలిస్తే ఐ విల్ మోర్ దెన్ హ్యాపీ. సార్ మనం మీతో మాట్లాడాము, ప్రత్యక్షంగా